కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎన్జే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కాల్పులతో దడ పుట్టించిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును కరీంనగర్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కరీంనగర్ సిపి గౌస్ ఆలం వెల్లడించారు. ఈ భారీ దోపిడీలో పాల్గొన్న 5గురిలో రఘునాథ్, కర్మాకర్, రవీష్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి సిమ్ కార్డులు సమకూర్చిన మహతాబ్ ఖాన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 51,000 నగదు, 2 మొబైల్ ఫోన్లు, 2 సిమ్ కార్డులు, నకిలీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 3 నిందితులు రాధి, మిశ్రా, సూర్య మణికుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దోపిడీ వెనక ఉన్న అసలు సూత్రధారి వివరాలు విని పోలీసులు సైతం విస్తుపోయారు. ది గోల్డెన్ థీఫ్గా పేరుగాంచిన సోబత్ సింగ్ ఈ ముఠాకు నాయకుడు. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్న సోబత్ సింగ్ జైలు నుంచే ఈ భారీ రాబరీకి కార్యాచరణ రూపొందించినట్లు విచారణలో తేలింది. అందరికీ డీటెయిల్స్ మేము షేర్ చేయము. దే ఆర్ గ్యాంగ్ మెంబర్స్. దే ప్రొవైడ్ లాజిస్టిక్ సపోర్ట్ and other kind of support, and still hot pursuit is going on to arrest these people. మొత్తం అరెస్ట్ అయిన తర్వాత ఓన్లీ దిస్ డీటెయిల్స్ విల్ బి షేర్డ్. ఇప్పటి వరకు సీజ్ అయిన ప్రాపర్టీలో క్యాష్ 51,000, 2 మొబైల్ ఫోన్స్, 2 సిమ్ కార్డ్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఫేక్ ఆధార్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఆఫెన్స్లో యూజ్ అయిన బైక్ ఆల్రెడీ ధర్మపూర్లో అది మనకి రికవరీ అయింది. ఇది కాకుండా అదర్ థింగ్స్ కూడా చిన్న చిన్న రికవరీ అయింది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డీటెయిల్స్ ఆఫ్ అక్యూజ్ ఐ ఆల్రెడీ షేర్డ్. దీంట్లో మెయిన్ సుబోధ్ సింగ్ ఇస్ ద గ్యాంగ్ లీడర్. అతను ప్రస్తుతం పూర్ణియా జైల్లో ఉన్నారు కాబట్టి అతనికి అక్కడ నుంచి పీటీ వరకు తీసుకొని ఇన్వెస్టిగేషన్లో అతన్ని కూడా ఇంటరాగేషన్ చేస్తాము. ఇది కాకుండా అదర్ మెంబర్స్ వర్ అబ్స్కాండింగ్. అవర్ టీమ్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ టు అప్రిహెండ్ దెమ్. వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఐ విల్ నాట్ షేర్ ద డీటెయిల్స్. కానీ సూన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ అరెస్ట్ దెమ్. స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ అదర్ జైల్స్ ఆల్సో. సో ఇతను ఆసన్సోల్ జైల్లో, అలీపూర్ జైల్లో, ఒడిశాలో ఒక జైల్లో, పట్నాలో బియూర్ జైల్లో, అన్ని జైల్స్లో టైం స్పెండ్ చేశారు. సో వాట్ ఈ డస్, ఇతను అక్కడ ఉన్న ఆల్రెడీ పాత ఆఫెండర్స్కి ఐడెంటిఫై చేస్తారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అన్ని ఆఫెండర్స్ మీద పాత డకాతి కేసు ఉంది, ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉంది, ఒక అక్యూజ్ రవీష్ కుమార్ మీద 2 మర్డర్ కేసు కూడా ఉన్నాయి. సో దే ఆర్ ఆల్రెడీ వాంటెడ్ ఇన్ దేర్ స్టేట్. రఘునాథ్ కర్మాకర్ ఇస్ అ రౌడీ షీటర్ ఇన్ ఆసన్సోల్, ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్ ఆసన్సోల్ కమిషనరేట్ ఆల్సో. సో ఈ టైప్ ఆఫ్ గ్యాంగ్ మెంబర్స్కి ఐడెంటిఫై చేసి రిక్రూట్ చేస్తారు. హీ ప్రొవైడ్స్ రెగ్యులర్ శాలరీ ఆల్సో సమ్ టైమ్స్. ఇట్లా ఆఫెన్స్ అయిన తర్వాత, మంచి అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫెన్స్లో పెద్దగా వాళ్ళు చేయలేదు ఎందుకంటే మధ్యలో ఫైరింగ్ అయింది. సో ఫర్ దెమ్ ఇట్స్ అ ఆపరేషన్ ఫెయిలియర్. వాళ్ళ ఆపరేషన్ ప్రకారం ఇది ఫెయిల్ అయింది బికాస్ వెరీ లెస్ గోల్డ్ దే వర్ ఏబుల్ టు స్టీల్. కానీ మంచి చేస్తే 15% ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. ఇట్లా గ్యాంగ్లో పని నడుస్తుంది. నా స్ట్రిక్ట్లీ దే ఫాలో నీడ్ టు నో బేసిస్. నీడ్ టు నో బేసిస్ ఏంటి అంటే ఆ గ్యాంగ్లో ఎవరైనా పని చేస్తున్నారు, ఒకటి అడ్వాన్స్ రెకీ టీమ్ కూడా ఉంటాయి. ఈ కేసులో ఉందా లేదా ఐఎమ్ నాట్ షూర్, స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. యాజ్ ఐ టోల్డ్, స్ట్రక్చర్ ఆఫ్ ఇది కమ్యూనికేషన్ యాప్లో కమ్యూనికేషన్ జరుగుతుంది. రెకీ టీమ్ ఉంటే అడ్వాన్స్ రెకీ టీమ్, ఈ తర్వాత ఎగ్జిక్యూషన్ టీమ్. రెకీ టీమ్ ద్వారా చేసిన పనిలో ఎగ్జిక్యూషన్ టీమ్ వచ్చి మొత్తం మళ్ళీ రెకీ చేస్తారు. రూట్ రెకీ చేస్తారు, లొకేషన్ రెకీ చేస్తారు, షెల్టర్ ప్లేస్ రెకీ చేస్తారు, అంతా సేఫ్ ఉందా లేదా. తర్వాత లాజిస్టిక్ సపోర్ట్ టీమ్ ఉంటాయి. వీళ్ళకి వెహికల్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఆఫెన్స్లో యూజ్ అయిన 2 వెహికల్స్ ఉంది, అది కూడా సప్లై చేయడానికి సెపరేట్ టీమ్ ఉంటుంది. ఆర్మ్స్ సప్లై చేయడానికి, రిసీవ్ చేయడానికి, గోల్డ్ జ్యువెలరీ రిసీవ్ చేయడానికి సెపరేట్ టీమ్, అండ్ డిస్పోజల్ టీమ్ ఒకటి. సో దీస్ ఆర్ ద టీమ్స్ దే ఫాలో. ఇట్స్ అ వెరీ హైలీ సొఫిస్టికేటెడ్ ఆపరేషన్ ఆఫ్ గ్యాంగ్, అండ్ our team has, I will say our team has worked very hard. Within 2 days we were able to identify some of the accused offenders. Within 3.5 days or 4 days we were able to identify almost 4 complete identification of 4 accused, one partial identification of 5th accused. ఆ తర్వాత ఇంత కష్టపడి టోటల్ 3 people we have arrested. సెకండ్ కు కలిసిన తర్వాత వాళ్ళు పిస్టల్స్, 6 pistols and 12 magazines, టోటల్ 60 rounds హ్యాండ్ ఓవర్ చేశారు టు కమిట్ ద ఆఫెన్స్. దిస్ ఈజ్ సెపరేట్ టీమ్. ఇక్కడ ఆఫెన్స్ చేసిన టీమ్కి ఎగ్జిక్యూషన్ టీమ్ అనుకోండి, ఇది రిసీవర్ టీమ్ అనుకోండి, రిసీవర్ ఆర్ సప్లై టీమ్. అక్కడ ఇది రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు ఈ వెపన్ సెకండ్ రోజు ధర్మపురి లాడ్జ్కి తీసుకువచ్చారు. మళ్ళీ 3rd డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6 o'clock అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ కరీంనగర్కి వచ్చారు. ఆఫెన్స్ చేసుకొని సేమ్ రూట్లో వెళ్ళిపోయారు. ఆ రూట్ ఎట్లా ఉంది అని నేను చూస్తాను. వైట్ అపాచీ బైక్లో దే ఎస్కేప్డ్ ఆన్ బైక్ అలాంగ్ విత్ ద మెటీరియల్, స్టోలెన్ మెటీరియల్. అండ్ ఈ ముగ్గురుకి అక్కడ మంచిర్యాల డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆటో తీసుకొని, బస్ తీసుకొని, తర్వాత ట్రైన్ తీసుకొని స్టేట్ నుంచి వెళ్ళిపోయారు. మిగతా 2 అక్యూజ్ కూడా
ఒక రిమోట్ ఏరియాలో త్రూ ఫారెస్ట్ ట్రాక్ బైక్ తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళకి పాయింట్ ఇచ్చారు. ఆ పాయింట్లో వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దొంగతనం గోల్డ్ జ్యువెలరీ మొత్తం ఆ సెకండ్ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ బైక్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళు బై వాక్ నియర్ బై స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి పాడిపోయారు. దట్ వాస్ ద ఎస్కేప్ రూట్ ఫాలోడ్ బై దీస్ పీపుల్. ఆధార్ కార్డులో ఉన్న నేమ్స్ మాత్రమే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రఘునాథ్ కర్మాకర్ నేమ్ ఇస్ రియల్ నేమ్, అతనికి ఇచ్చిన ఫేక్ నేమ్ ఇస్ జగీరా సార్. అట్లాగే రవీష్ కుమార్ ఇస్ రియల్ నేమ్, అతనికి ఇచ్చిన నేమ్ ఇక్కడ ప్రద్యుమన్ కుమార్, ఆ నేమ్లో ఆధార్ కార్డు కూడా ఇచ్చారు. ఇక్కడ షెల్టర్ తీసుకున్నప్పుడు ఎవరైనా పోలీస్ వాళ్ళు అడిగితే ఐడి కార్డు అడిగినప్పుడు ఇది చూపించాలి. జిరాక్స్ తీసుకొని ఈజీగా వాళ్ళు ఏఐ యూజ్ చేసుకొని ఫోటో మార్ఫింగ్ చేసుకొని చేస్తున్నారు. కానీ ఈ 5 అక్యూజ్లో ఈచ్ అదర్కి రియల్ ఏమి ఉంది, ఏ టౌన్ వాళ్ళు ఉన్నారు, ఏ నేటివ్ ఉన్నారు అది తెలియదు. ఈ గ్యాంగ్కి స్పెషాలిటీ ఇది నీడ్ టు నో బేసిస్ మెయింటైన్ చేస్తే పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒక పర్సన్కి పట్టుకొని వీ ట్రై టు గెట్ డీటెయిల్స్ ఆఫ్ అదర్ పీపుల్, కానీ అతనికి అదర్ మెంబర్స్ గురించి ఐడియా లేదు. కొంతమందికి ఉండవచ్చు, కొంతమంది జైల్లో కలిసి ఉన్నారు కాబట్టి 1 అక్యూజ్ ఈజ్ అవేర్ రిగార్డింగ్ సెకండ్ అక్యూజ్, కానీ మిగతా ముగ్గురు గురించి అతనికి ఐడియా లేదు. ఇట్లా సిచ్యువేషన్ ఉంది. ఈ టీం సెపరేట్ పని చేస్తుంది. ఆ టీంకి వెపన్స్ సప్లై చేయడానికి లేకపోతే ఒఫెన్స్ అయిన తర్వాత గోల్డ్ జ్యువెలరీ వాట్ ఎవర్ దే హావ్ స్టోలన్ అది డిస్పోజ్ చేయడానికి సెపరేట్ టీం ఉంటాయి. ఈ కేసులో ఉన్న సెపరేట్ టీం దే కేమ్ అట్ మహారాష్ట్ర తెలంగాణ బార్డర్. వాళ్ళకి మొత్తం కమ్యూనికేషన్ ఒక ఎన్క్రిప్టెడ్ యాప్లో జరుగుతుంది. ఏ యాప్ వాళ్ళు వాడుతున్నారు ఐ విల్ నాట్ రివీల్ ఇన్ దిస్ బికాస్ అదర్ క్రిమినల్స్ మైట్ ఆల్సో యూజ్ దట్. కానీ సెంట్రలైజ్డ్ ఒకటి హ్యాండ్లర్ ఉంటారు హూ వర్క్స్ విత్ సుబోధ్ సింగ్ లో జైల్లో కలిసి ఉంటారు, లేకపోతే సమ్ కమ్యూనికేషన్ ఉంటాయి. అక్కడ ప్లానింగ్ అయిన తర్వాత ఆ హ్యాండ్లర్ వీళ్ళకి ఆల్ టీమ్ మెంబర్స్కి ఆ యాప్లో మెసేజ్ చేస్తారు. ఎక్కడ కలవాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ రెక్కీ చేయాలి. రెక్కీ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ తర్వాత ఈ షాప్ టార్గెట్ చేయాలి, టార్గెట్ అయిన తర్వాత ఎక్కడ నుంచి వెళ్ళిపోయాలి. మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ కరీంనగర్ టౌన్లో 3rd మే రోజు జరిగిన పిఎంజే జ్యువెలరీ షాప్లో ద క్యాథీ కేస్ రిలేటెడ్ మన మేజర్ బ్రేక్ త్రూ అయింది. దీంట్లో ఉన్న ఇన్వాల్వ్ ఉన్న గ్యాంగ్ మెంబర్స్కి వీ హ్యావ్ ఐడెంటిఫైడ్. ఈరోజు ముగ్గురుకి అరెస్ట్ చేయడం జరిగింది. టుడే దే విల్ బి సెంట్ ఫర్ జ్యుడిషియల్ కస్టడీ. దీంట్లో ఇట్స్ వెరీ సెన్సేషనల్ కేస్. ఆల్రెడీ మీడియాలో లాస్ట్ 10 days నుంచి చాలా కవర్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఏం నడుస్తుంది, చాలా మందికి ఇది ఎక్సైట్మెంట్ కూడా ఉంది తెలుసుకోవడానికి. మీడియా రిపోర్ట్లో చాలా అది సస్పెక్టెడ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి, స్పెక్యులేషన్స్ వచ్చినాయి ఇట్లా జరుగుతుంది. దీని రిలేటెడ్ ఐ గివ్ ఫుల్ క్లారిటీ. ఈ కేసులో ఏం జరిగింది, ఇప్పుడు ఏం నడుస్తుంది అండ్ హౌ అండ్ విచ్ పీపుల్ హ్యావ్ అరెస్టెడ్. ఆ తర్వాత పోలీస్ ఎంత ఎఫర్ట్ చేశారు బై కరీంనగర్ పోలీస్. నాట్ ఓన్లీ కరీంనగర్ పోలీస్, this case has been minutely observed by our respected DGP sir also under guidance of respected DGP CV Anand sir. ఆ తర్వాత DG Law and Order Mahesh Bhagwat sir and guidance of IG Multi Zone 1 Chandrasekhar Reddy sir and with support of all senior officers, CP Hyderabad sir, DIG CISL sir. Then from there they dumped the bike. అక్కడ నుంచి మళ్ళీ బై వాక్ అండ్ బై బస్ అండ్ బై ట్రైన్ దే మేనేజ్ టు ఎస్కేప్ టు ద స్టేట్. నా ఈ కేసులో టోటల్ 5 షూటర్స్ ఇనిషియలీ ఉన్నారు. 5 మెంబర్స్, 5 అఫెండర్స్ హూ కేమ్ ఇన్ ది షోరూమ్. దీంట్లో 2 షూటర్స్కి అది అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 more అక్యూజ్డ్ హూ హెస్ హెల్ప్డ్ దెమ్ ఇన్ అసిస్టింగ్ ది అఫెన్స్. అతను ఈ అఫెన్స్లో యూజ్ అయిన సిమ్ అమ్మేశారు, అరేంజ్ చేశారు, సిమ్ అరేంజ్ చేశారు. దీనికోసం అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 3 అరెస్ట్ డే. సో దీంట్లో ప్రైమ్ అక్యూజ్డ్ రఘునాథ్ కర్మాకర్, ఆల్సో నోన్ as జగీరా సింగ్, రెసిడెంట్ ఆఫ్ ఆసన్సోల్, వెస్ట్ బెంగాల్ స్టేట్. he was the main team leader of that group. అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. అంతే ఇంటరాగేషన్లో మెయిన్ అది గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్ ఈ చాలా పెద్ద గ్యాంగ్, వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇది. ఐ నాట్ సే గ్యాంగ్ ఆల్సో, ఇట్స్ అ క్రిమినల్ ఎంటర్ప్రైజ్. ఐల్సే ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు సుబోధ్ సింగ్, ఆయన పేరు సుబోధ్ సింగ్. కరెంట్లీ టిల్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ బియూర్ జైల్ పట్నా, కానీ రీసెంట్గా పూర్నియా జైల్ బీహార్లో షిఫ్ట్ అయ్యారు. సో హీఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్.
అతనే కాన్స్పైర్ చేశారు. అతని కాన్స్పిరసీ అండ్ సూపర్విజన్లో ఈ మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఎట్లా ఆపరేట్ అవుతారు, ఈ గ్యాంగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా ఇది గూగుల్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ప్లీజ్ సార్ ఇంకొకటి చేయండి. సుబోధ్ సింగ్ అర్థమవుతుంది ఈ హౌ సొఫిస్టికలీ అండ్ ప్రొఫెషనలీ ఈ గ్యాంగ్ మెంబర్స్ ఆపరేట్ చేస్తున్నారు అండ్ వై ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్యాచ్ దెమ్. కానీ స్టిల్ అవర్ పోలీస్ టీమ్ వర్క్ హార్డ్ అండ్ వీ వర్ ఏబుల్ టు క్యాచ్ సమ్ ఆఫ్ 5 అఫెండర్స్లో ఒక అఫెండర్ పిఎంజే జ్యువెలరీ షాప్లో యాజ్ అ కస్టమర్ లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత హీ క్లెయిమ్ టు బి అ కస్టమర్ అండ్ సమ్ జ్యువెలరీ గురించి అడిగారు. 5 minutes అక్కడ కూర్చున్నారు 11 to 11:05. ఆ తర్వాత ఇంకా ముగ్గురు లోపలికి వచ్చారు. ఆ మేనేజర్ వాళ్ళకి చూసి కొద్దిగా సస్పిషన్ అయింది, కానీ వాళ్ళకి అక్కడ ఉండమని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కస్టమర్ ఉన్నారు కాబట్టి ద మేనేజర్ టోల్డ్ దెమ్ టు వెయిట్ నియర్ హాల్ ఓన్లీ. ఆ తర్వాత ఇంకా ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరులో ఇంకా 1 person వాజ్ వేరింగ్ మాస్క్. టోటల్ 5 members అయిన తర్వాత సడన్గా వీళ్ళు అక్కడ ఉన్న గార్డ్కి పట్టుకున్నారు. దెన్ పిస్టల్స్ చూయించి అందరికీ థ్రెటన్ చేశారు. దెన్ 11:06 వీళ్ళకి డకాతి స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ at 11:11 అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ దే డిసైడెడ్ టు కౌంటర్ ద అటాక్. అటాక్ కౌంటర్ టైంలో దే థాట్ దట్ ఇట్స్ అ డమ్మీ పిస్టల్, కానీ ఇది అన్ని రియల్ పిస్టల్స్ కాబట్టి ఇన్ ప్యానిక్ దే హ్యాడ్ టు సేవ్ దెమ్సెల్వ్స్. అఫెండర్స్ ఫైర్డ్ మల్టిపల్ రౌండ్స్. మనకి 6 rounds అక్కడ దొరికినాయి అండ్ 4 victimsకి గ్రీవియస్ ఇంజరీ అయింది. లక్కీలీ ఎవ్రీవన్ సర్వైవ్డ్ అండ్ ఐ లైక్ టు మెన్షన్ దిస్ థింగ్. వాళ్ళు చాలా కరేజియస్, చాలా ధైర్యంగా పనిచేశారు. ఇట్ వాజ్ వెరీ కరేజియస్ ఆఫ్ ద స్టాఫ్ మెంబర్స్ అండ్ విక్టిమ్స్. ఇంత డేంజరస్ క్రిమినల్స్కి వీళ్ళు ఇట్లా కౌంటర్ చేశారు అండ్ దే వర్ ఏబుల్ టు at the risk of their life they were able to prevent big dakat. Still అక్కడ 11 o'clock ఇది అయిన తర్వాత, ఫైరింగ్ అయిన తర్వాత వాళ్ళు ప్యానిక్లో అందరూ ఒక బ్యాగ్ అక్కడ వదిలేసి ఒక బ్యాగ్ తీసుకొని అక్కడ నుంచి పాడిపోయారు. ఆ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంట్లో పోలీస్ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఎంత టైంలో మన టీం వచ్చింది, ఎంత టైంలో మేము వాళ్ళందరికీ అలర్ట్ చేస్తాము, డీటెయిల్ చెప్పిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రోజు వచ్చి సడన్గా ఇట్లా చేయడం లేదు, వాళ్ళు ఒక డీటెయిల్డ్ ప్లానింగ్తో పాటు ఇది చేశారు. ఇక్కడ 2 months బ్యాక్ ముందు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్ సిటీస్లో లాడ్జెస్లో ఉన్నారు. పెద్దపల్లి లాడ్జ్లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, సిద్దిపేటలో షెల్టర్ తీసుకున్నారు, తర్వాత ధర్మపురిలో షెల్టర్ తీసుకున్నారు. ఇంకా చాలా సిటీస్లో రెక్కించేశారు. ఖమ్మం వరకు కూడా రెక్కించేశారు. ఖమ్మం సిటీలో కూడా రెక్కించేశారు. మంచిర్యాలలో చేశారు, పెద్దపల్లిలో చేశారు, సిద్దిపేటలో చేశారు, కరీంనగర్లో చేశారు, జగిత్యాలలో చేశారు. సో అన్ని అది రెక్కి అయిన తర్వాత దే డిసైడెడ్ టు కమిట్ దిస్ డకాటీ ఇన్ కరీంనగర్. కరీంనగర్ డకాటీ చేసిన ముందు కూడా ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పాడిపోయాలి మొత్తం వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకున్నారు. నా జనరల్గా మెయిన్ రోడ్స్లో మన ఇమీడియట్గా ఆఫెన్స్ అయిన తర్వాత చెకింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ సెలెక్ట్ చేశారు. ఆ ఇంటర్నల్ రోడ్ కూడా ముందే రెక్కి చేసుకొని అక్కడ ఉన్న జియో ట్యాగ్ పాయింట్ మార్క్ చేసి మ్యాప్లో, ఆఫ్లైన్ మ్యాప్లో డౌన్లోడ్ చేసి వాళ్ళు మొబైల్లో పెట్టుకున్నారు. ఈ ఆఫెన్స్ కోసం వాడిన మొబైల్ సిమ్ కూడా సెపరేట్గా వాళ్ళకి ఒక పర్సన్ సప్లై చేస్తారు. హౌ దిస్ గ్యాంగ్ ఆపరేట్స్ సెపరేట్గా ఈ డీటెయిల్స్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేజర్గా చాలా ఆఫెన్స్ జరిగింది. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, మెయిన్లీ 7-8 స్టేట్స్లో జరిగింది. మోర్ దెన్ 40-42 కేసెస్ ఉన్నాయి. తెలంగాణలో ఫస్ట్ టైం జరిగింది. ఈ టైప్ ఆఫ్ డకాతి తెలంగాణ జరగలేదు. కానీ స్టిల్ అవర్ ఆఫీసర్స్ రేస్ టు ద ఒకేషన్ అండ్ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ అప్రిహెండ్ సమ్ ఆఫ్ ద అక్యూజ్డ్. This person named Subodh Singh is also known as Golden Thief. ఎందుకంటే అతనికి మెయిన్ మోడస్ ఆపరేండి టార్గెటింగ్ బ్యాంక్ వేర్ గోల్డ్ డిపాజిట్స్ ఆర్ దేర్. మనపురం గోల్డ్ ఉంటాయి, బ్యాంక్ ఉంటాయి, తర్వాత గోల్డ్ జ్యువెలరీ షాప్. ఒక రిపోర్ట్ ప్రకారం he has stolen more than 400 kg. Now it was found that as per the plan of Subodh Singh and his associates, accused Raghunath Karmakar, who has been arrested, along with A2 in this case Ravish Kumar, he has been arrested from Nalanda district in Bihar. And third accused is Radhe alias Abhay alias Pramod Goswami. Fourth is Suryamani Kumar alias Sanoj, and fifth is Ban Mishra from Bihar. They came to Telangana around 2 months ago to commit this dakati. ఆ తర్వాత before that they purchased SIM cards from one person called Mehtab of ఇక్కడ ఉన్న జ్యువెలరీ షాప్స్ అండ్ బ్యాంక్స్. ఫైనలీ దే టార్గెటెడ్ దిస్. కానీ ఇక్కడ ఈ షెల్టర్ తీసుకొని ఇక్కడ టార్గెట్ చేస్తే పోలీస్ వాళ్ళు ఈజీగా పట్టుకున్నారు కాబట్టి
ఇక్కడ నుంచి 2 hour డిస్టెన్స్లో ధర్మపురి టౌన్లో ఫస్ట్ రోజు షెల్టర్ తీసుకున్నారు. నా మొత్తం రెక్కీ చేసినప్పుడు ఆఫెన్స్లో వీళ్ళు వెపన్ వాడారు, కానీ మొత్తం రెక్కీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు. సో దే రోమ్డ్ అరౌండ్ లైక్ సింపుల్ సివిలియన్స్. వెపన్స్ ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గర? దీంటి ఇంటర్వ్యూషన్లో మేము చూస్తే దీనికి సెపరేట్ టీం ఉంటుంది. సెకండ్ రోజు చంద్రపూర్ డిస్ట్రిక్ట్లో, మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో చంద్రపూర్ డిస్ట్రిక్ట్లో వాళ్ళకి ఈ టీం మెంబర్స్కి కమ్యూనికేషన్ వచ్చింది. అక్కడ ఒక వేరే టీం వాళ్ళు అక్కడ వచ్చి పిస్టల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు.